తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. నిండు నూరేళ్ల సాహసం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూస్తున్న వీక్షకులందరికీ అమరేంద్ర పెళ్లి ఎవరితో జరుగుతుంది అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే అమరేంద్ర పెళ్లి బాగీతో జరుగుతుందా లేదా మనోహరితోనే జరుగుతుందా అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ప్రస్తుతం మనోహరితో అమరేంద్ర పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని, బాగీతోనే అమరేంద్ర పెళ్లి ఎలాగైనా జరిపించాలని గుప్తాతో కలిసి అక్కడికి చేరుకుంటుంది ఆరు. బాగ్మతి దగ్గరికి వెళ్లి అమరేంద్రని పెళ్లి చేసుకోవడం గురించి ప్రశ్నిస్తుంది. అమరేంద్ర లాంటి దేవుడిని పెళ్లి చేసుకోవడం ఆడపిల్ల అదృష్టం అని చెప్తుంది బాగి. అంతలో మనోహరి పెళ్లి పీటల మీదకి వస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న బీహారీ గ్యాంగ్ ను చూసి షాక్ అయ్యి గబగబా గదిలోకి పరిగెడుతుంది. మరోవైపు మనోహరితో పెళ్లి ఎలాగైనా ఆపాలని బాగీలోకి ప్రవేశిస్తుంది ఆరు. ఇక రాబోయే ఎపిసోడ్ లో బీహారీ గ్యాంగ్ నుండి తప్పించుకోవడానికి మనోహరి ముసుగేసుకోవాలని ప్లాన్ వేస్తుంది. అయితే ఆ ముసుగుతోనే బాగీలోకి ప్రవేశించిన ఆరు పెళ్లి పీటల మీద కూర్చోబోతోంది. అమరేంద్రకి బాగీతోనే పెళ్లి జరుగుతుంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో బాగీతో పెళ్లయ్యాక సీరియల్ ఎలా ఉండబోతోంది, మనోహరి ఇక ముందు ఎపిసోడ్స్ లో మళ్ళీ ఈ జంటని విడదీయడానికి ఎలాంటి ప్లాన్లు వేయబోతోందో మరి రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. అయితే రెండోసారి కూడా తన పెళ్లి అమరేంద్రతో జరగలేదని నిరాశకి గురైన మనోహరి రాబోయే ఎపిసోడ్స్ లో ఎలాంటి ప్లాన్లు వేయబోతోంది, ఇంతకీ అమరేంద్ర బాగిని స్వీకరిస్తాడా? రాబోయే ఎపిసోడ్స్ లో మిస్ కాకుండా చూడండి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో బాగీతో అమరేంద్ర పెళ్లి జరగడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.